అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను భూ కబ్జాల మీద. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మీద భూ కబ్జాల భాగంలో నేను పెందుతి ఏరియా ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ రైతులు వచ్చి మా చెరువు ఆక్రమణ గురవుతుంది ఆయకట్టుదలను అని చెప్పి మా కమిటీ అంతా కూడా వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్ళినప్పుడు చెరువులో ఉంది, చెరువులో నీరుంది, కింద వ్యవసాయం జరుగుతూ ఉంది. కానీ అది ఆక్రమణ గురయ్యడానికి లెవెల్ చేయ పరిస్థితి వస్తే ఆ రోజు నేను విశాఖ జిల్లా కలెక్టర్ గారిని నేను చెప్పి ఆ రోజు వెళ్ళి ఫిర్యాదు చేసి నేను చెరువు తాలూకు రికార్డ్స్ ఇచ్చి ఇనామీదారుడు లేనిది బినామీదారుడు కాని వాడిని కూడా వీళ్ళు తెచ్చి ఆక్రమిస్తానని చెప్పినప్పుడు ఆ రోజు కలెక్టర్ శ్యామలరావు గారు ఆ భూమిని ఏదైతే బినామీ రిజిస్ట్రేషన్ ఉందో బినామీదారుడు లేడని ప్రూవ్ చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినప్పుడు ఆ రోజు వరకు ఏదైతే ఆ రోజు మేము రద్దు చేయించామో కలెక్టర్ గారు శ్యామలరావు గారు ఈ రోజు వరకు కూడా కథలకు జరగలేదు. 14-19 నేను ఎమ్మెల్యే ఉన్నాను, అది కథలకు లేదు. 19 నుంచి 24 వరకు కూడా ఎవరైతే కొన్నారో ఆ బిల్డరు చాలా ప్రజాప్రతినిధి అయినాడు, ఆయన కూడా ఆ భూమిలో కథలకు రాలేదు. మరి ఈవేళ ఆ ప్రజాప్రతినిధి మాజీ అయినాడు, వాళ్ళ అధికారం కోల్పోయినారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఈవేళ నిజాయితీ గల ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ గారు ఉన్నారు. ఈవేళ విశాఖపట్నంలో అనేకమైన భూ కబ్జాలు పైకులు అవుతున్నాం. అలాంటి తరుణంలో ఈవేళ మళ్ళా దాని కథలకు వచ్చాయి. ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి? ఆ ప్రతినిధి అధికారం ఉన్నప్పుడే చేసుకోలేనిది ప్రతిపక్షంలో ఉంటుండగానే ఈవేళ భూ కబ్జాలు మళ్ళీ 100 కోట్ల భూమిని కబ్జా చేస్తూ ఉంటే మేము ఎందుకు చేతులు కట్టి కూర్చుంటాం? అందుకని నేను ఎందుకు కూర్చున్నాను మళ్ళీ ఈరోజు రావడం జరిగిందంటే నేను మామూలుగా శాసనసభ్యుడు అవ్వచ్చు. ఆ రోజు పోరాడదు నేను. వామపక్షాలు ఏమంటున్నాయి, ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం కొమ్మక్క అయింది అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎన్డీఏ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఆడి వస్తే ఒప్పుకోరు. లోకేష్ గారు కళాఖండిగా ఖండిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. అంచేత ఆ ముగ్గురు నాయకత్వంలో నిజాయితీ గల ప్రభుత్వం కొనసాగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి భూ కబ్జాలు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. అది ఉండాలనే ఇవాళ నేను విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఈవేళ ఆ ఎంక్వైరీ చేసే 100 కోట్ల భూ కబ్జాను కాపాడమని కోరాను.